నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిత్యావసర ధరల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో బుధవారం జరిగిన ధరల పర్యవేక్షణ, స్థిరీకరణ, నియంత్రణ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో రైతులు ఏ సీజన్లో ఏ కూరగాయలు పండిస్తున్నారు, ఎంతవరకు ఉత్పత్తి వస్తోందనే వివరాలు నెలవారీగా సేకరించి అధ్యయనం చేయాలని తెలిపారు. మార్కెట్లో ప్రీమియం, మీడియం, సాధారణ కేటగిరీలను అనుసరించి రేట్లు నిర్ణయించాలని చెప్పారు. హోల్సేల్ వ్యాపారుల వద్ద లభించే ధర మార్కెట్ ధరలకు అనుగుణంగా నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. అలాగే వినియోగదారులకు నిత్యావసర వస్తువులు సహేతుకమైన ధరలకు అందుబాటులో తీసుకురావాలని వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి విజయభాస్కర్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఎస్ మాధవరావు, ఎం సునీల్ వినయ్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం ఆయా ప్రాంతాలలో తొలగించాల్సిన అడ్డంకుల పూర్తి వివరాలను సమర్పించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై అమలాపురం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి ప్రాథమికంగా నిర్వహించిన తొలి సర్వే నివేదికలపై చర్చించారు. రైల్వే లైన్ ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న వాటి వివరాలను సర్వే నెంబర్ల వారీగా సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఏ శాఖకు సంబంధించిన నిర్మాణాలు అలైన్మెంట్లో ఉన్నాయో సర్వే చేసి అన్ని వివరాలు సమర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓలు జేవీవి సత్యనారాయణ, జి కేశవర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీనిలో భాగంగా బుధవారం రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. లోకేష్ వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ క్రైమ్లు పెరుగుతున్నాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఏలూరు డీఐజీ కార్యాలయంలో బుధవారం ఆయన రేంజ్ పరిధిలోని ఎస్పీలతో వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. సినీ నటి జత్వానీ కేసులో ప్రాథమిక దర్యాప్తు చేశామని, మరింత లోతైన దర్యాప్తుకు కొంత సమయం పట్టవచ్చునని చెప్పారు. అలాగే గంజాయి అక్రమ రవాణాకు, వినియోగానికి అడ్డుకట్ట వేసే విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రైమ్ ఎలా జరుగుతుంది, వాటి తీరుతెన్ను డిటెక్షన్ ఎట్లా ఉంది, అది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది, అయితే మర్డర్సు, మహిళలపైన జరుగుతున్న నేరాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి నేరాలు అయితే అన్నీ కూడా సమీక్షించడం, అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతెన్ను ఎలా ఉంది, సైబర్ ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి, అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి, దాంతోపాటు శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి, కొత్త వినూత్నటువంటి ప్రక్రియ, కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది, ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ పెరుగుతున్న మాట వాస్తవం కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని, ముఖ్యంగా ఏంటంటే మిగతా ఏర్పాట్లు కూడా కరెక్టే కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది తెస్తుంది. అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి. సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. మనం ఇంకా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలని కాపాడుతామని చెప్తాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి అయ్యేట్టుగా తెలియజేయటం, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము, మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పారు. దాని ప్రపోజల్ పంపించాం. దానికి సంబంధించి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రతిపాదన పంపించడం, అది కూడా ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయింది. ఇంకా మనకి వీలైన త్వరలో ఆర్డర్స్ వచ్చేది ఉంది.
ఇన్ ప్రిన్సిపల్ ఆ ఫోర్స్కి ఒక ఏడీజీ కానీ ఐజీ గారి స్థాయి అధికారిని పెట్టాలని, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దానికి కాంపొనెంట్ ఉండాలని, దానికి ఒక పోలీస్ స్టేషన్ స్థాయి ఇవ్వాలని అన్నీ కూడా మీకు కొన్ని వివరాలు ఆల్రెడీ తెలుసున్నాయి. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అది కూడా వీళ్ళని త్వరలో వస్తుంది. అది వచ్చేలోపు కూడాను మేమే పని ఆపకుండా దాంట్లో కూడా విపరీతంగా అవేర్నెస్, ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించడం చేయటం అయితేనేమి. ఈ సమావేశంలో ఐజీ జీవీఎస్ అశోక్ కుమార్, వివిధ జిల్లాల ఎస్పీలు కొమ్మి ప్రతాప్, శివకిషోర్, అద్నన్ నయీం అష్మి, నరసింహారావు, ఆర్ గంగాధర్రావు, విక్రాంత్ పటేల్, బి కృష్ణారావులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 28 రోజుల కాలానికి గాను 2,05,16,675 రూపాయల భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో భక్తుల కానుకల రూపేణా 197 గ్రాముల బంగారం, 4 కేజీల 406 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర తిరునాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతున్న యోగా, భీమవరంలో పేర్కొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి 100 రోజుల పాలనపై రూపొందుతున్న ప్రచార కార్యాచరణ, భీమవరంలో తెలుగుదేశం కార్యకర్తలకు వివరించిన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. 16 రోజుల సేవా కార్యక్రమాల ద్వారానే ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, తణుకులో స్పష్టం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకు ముళ్లపూడి స్మారక గ్రంథాలయంలో వైభవంగా ముగిసిన వినాయక చవితి ఉత్సవాలు, భారీగా అన్న సమారాధన. బల్లిపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత బస్ పాసులను పంపిణీ చేసిన దాత గారపాటి, అభినందించిన తణుకు డిపో మేనేజర్ గిరిధర్. నిత్యావసరాల ధరల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ ఆటంకాలను వివరించాలి, సంబంధిత అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వైసీపీకి గుడ్ బై చెప్పి మంత్రి లోకేష్ తో తెలుగుదేశం జెండా కప్పించుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. సాధారణ నేరాలు తగ్గినా పెరుగుతున్న సైబర్ క్రైమ్లు, ఏలూరులో ప్రకటించిన ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు. ద్వారకా తిరుమల చినవెంకన్న హుండీల ఆదాయం 2,05,00,000 వెల్లడించిన ఆలయ ఈవో త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.